చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము, చింతలన్నీ తీర్చే చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు జీవవాక్యము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు ఘననామమున శుభవందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విందాం. ప్రతి కమిటీ మీటింగ్లో అని చాలా దుఃఖపడుతున్నాడు. వ్యక్తిగతంగా ఇంటికి వచ్చినాక అతని గురించి చాలా ఆలోచన చేస్తున్నాడు. అతని మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి, లేకపోతే అతను ఏం చేయాలి, అతని మీద చర్య ఏం తీసుకోవాలి. అప్పుడు ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంట, ఆ వ్యక్తి వెనకున్న దురాత్మను ముందు బంధించు అన్నాడంట. అతన్ని కొడితే ప్రయోజనం లేదు, అతని వెనక ఉన్న దురాత్మను బంధించాలి ప్రార్థనలో అనగానే అతని కోసము ప్రత్యేకించి ఉపవాస ప్రార్థన చేసిండు. ఉపవాస ప్రార్థన చేసి అతన్ని మరి ప్రేరేపిస్తున్న దురాత్మను బంధించాడు. నెక్స్ట్ కమిటీ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాక ఆ వ్యక్తి అంత ముందులా మాట్లాడలేదంట, అంత ముందులా రంకెలేయట్లేదంట, చాలా మృదువుగా మాట్లాడుతున్నాడంట. చాలా ఈజీగా కమిటీ మీటింగ్ అంతా జరిగిపోయిందంట. అప్పుడు బయటకు వచ్చినాక దేవుని స్తుతించాడంట. అతను మారాడు. ఎలా మారాడు? నేను అరిస్తే కేకలేస్తే అతను మారేవాడు కాదు, అతని మీద ఏమైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే మారేవాడు కాదు. అతను మారాడంటే నేను ఆత్మయుద్ధం చేశాను కాబట్టి అతను మారాడు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే, ఓ నా భార్య ఎటు చేస్తుంది, అమ్మాయి మీద ప్రతీకారం తీర్చుకుంటాం. వెనకున్న ఈవిల్ స్పిరిట్, భర్త ఇట్లా అయిపోయాడు, వాడంతా తేలుద్దాం. వెనకున్న దురాత్మ, బిడ్డలు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు, వెనక ఉన్న దురాత్మలు మనం చూడాలి పిల్లలు. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 6:12 మనకు బోధిస్తూ ఉంది. ఏలైనగా మనం పోరాడున్నది, ఎప్పుడు చెప్తాను ఈ వాక్యం, మనం ఎవరితో పోరాడుతున్నాం మనం? ఎఫెసీ పత్రిక 6:12 చదవండి త్వరగా తీసిన వాళ్ళు. శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది మన పోరాటం. నిన్న ఎవరైనా వ్యక్తి బాధిస్తున్నాడు ఆ ఉదయకాలన, ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్న దురాత్మలను బంధించాలి ఉపవాస ప్రార్థనలో. ఆ వ్యక్తులను ఆఫీసులో కొంతమంది వేధిస్తూ ఉంటారు. కొంతమంది డోంట్ ట్రై టు ఫైట్, అందరిలాగా మనం జగడాలాడం. అందరం మనం మోకాళ్ళ మీద యుద్ధం చేస్తాం, మనం ఆత్మీయ పోరాటం చేస్తాం. మనం శారీరక పోరాటం కంటే కూడా ముందు, దేవా నన్ను వేధిస్తున్న వ్యక్తుల మీద పనిచేసిన దురాత్మలను బంధించు, అతని కఠిన స్వభావాన్ని తీసేయి. సో వి అప్రోచ్ స్పిరిచువల్లీ, మన విధానము మార్చుకోవాలి. పౌలు యుద్ధం చేసే విధానం ఏంటంటే ఆత్మీయ యుద్ధం, ఆల్ స్పిరిచువల్ వార్ఫేర్. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. పేతురు చెప్తున్నాడు, ఈ యొక్క క్రైస్తవులారా, విశ్వాసులు, మీకు శ్రమలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి. ఎవరు ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరును మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అని చెప్తూ, లోకమందున మీ సహోదరులకు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవేని ఎరుగుచురా. శ్రమలు వస్తున్నాయి, నీకు ఒక్కడికే కాదు, ఈ లోకంలో క్రైస్తవుడు అనబడేవాడు అందరికి కూడా శ్రమలు వస్తానంటాయి. ఎందుకంటే దుష్టుడు ఓరవలేడు అనమాట. వాడు క్రైస్తవుల్ని ఎట్లా వేధించాలి, నీ బలహీనతలు ఏంటో వాడికి తెలుసు. వాడు ఎప్పుడు కూడా నీ మీద స్టడీ చేస్తూ ఉంటాడు. సాతానుడు
ఈ వ్యక్తిని ఎలా పడగొట్టాలి, ఎలా దెబ్బతీయాలి, ఎలా నిరుత్సాహపరచాలి, ఎలా ఎవరిని ప్రేరేపించాలి, ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలి. కనుక అపవాది గర్జించు సింహంలాగా తిరుగుచున్నాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దావీదు యుద్ధం చేసినప్పుడు గోలియాతుతోటి దావీదు అంటే మాటలు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనం చూద్దామని. నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే ఏమన్నాడు, నేను ఎట్లా యుద్ధం చేస్తానో తెలుసా గోలియాతు, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతిగా యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో నువ్వు కత్తితో బల్లెంతో ఈటతో నా మీద ఫైటింగ్కి వస్తున్నావు కాబట్టి నేను కూడా రాళ్లతో వస్తాను అనలా. ఆయన ఏమన్నాడు, ఐ కమ్ అపాన్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అక్కడ ఏం చేస్తున్నాడు, దేవుని రంగంలో దించుతున్నాడు, దేవుని యుద్ధంలో దించుతున్నాడు. సో హీఈస్ డూయింగ్ ఎ డిఫరెంట్ వార్. వేరైన విధానంలో చేస్తున్నాడు యుద్ధం. ఏంటది, దేవుని నామంలో చేస్తున్నాడని. సో హీఈస్ డూయింగ్ వార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. ఆత్మలో మనము యుద్ధం చేయాలి. మొట్టమొదటి దావీదు ముందు దేవుని రంగంలో దించాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, వెంటనే దేవుని పేరు 46వ వచనం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. తర్వాత 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. ఇక్కడ ఏం జరుగుతుంది, నీవు నేను కాదు ఇక్కడ ఫైటింగ్ చేసుకుంటుంది గొలియాతు, నీది నాది కాదు. ఇక్కడ దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు. సో ఈ యుద్ధము ఆల్టుగెదర్ డిఫరెంట్ లెవెల్లో జరుగుతుంది. ఈ యుద్ధము ఫిజికల్ లెవెల్లో జరగట్లేదు. యుద్ధము దేవుడు రంగంలో దిగుతున్నాడు. నిన్ను ప్రేరేపిస్తున్న చీకటి శక్తుల మీద జయం రాబోతోంది. ఇక్కడ ఏంటంటే ద వార్ బిట్వీన్ గాడ్ అండ్ ద డెవిల్. అది జ్ఞాపకం చేసుకోవాలి. దావీదుకి అర్థమైంది. ఇతను ఏం చేస్తున్నాడు, తన దేవతల పేరట శపిస్తున్నాడు. అతను ఆ దేవతలు ప్రేరేపించగా వాటి ప్రోద్బలంతో ఇశ్రాయేలుల దేవుడిని తిరస్కరిస్తూ వస్తున్నాడు. సో నేను భౌతికంగా అటాక్ చేయను, నా దేవుడిని సర్వశక్తిమంతుడు దేవుడిని రంగంలో దించుతాను. ఈ యుద్ధం ఆల్టుగెదర్ అక్కడ జరుగుతుంది యుద్ధం. సో ప్రియులారా, మనం యుద్ధం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ఏ సమస్య మీద నువ్వు పోరాడుతున్నప్పుడు ప్రార్థనలో పోరాడాలి. అక్కడ జరగాల యుద్ధం ముందు. ఎలీషా జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. సిరియా రాజుకు అర్థమైపోతుంది, తను చేసే ప్రతి పని కూడా, ప్రతి స్ట్రాటజీ కూడా ఇశ్రాయేల్ రాజుకు తెలిసిపోతుంది. దానికి కారణము ఎలీషా ప్రవక్త అని అర్థమైపోయింది. అతను అంతఃపురంలో మాట్లాడుకున్నాయి ప్రవక్త గారికి తెలిసిపోతుందంట. ఆ సీక్రెట్స్ ఇశ్రాయేల్ రాజుకు చెప్తున్నాడు. తన ప్లాన్స్ ఏమి సక్సెస్ అవ్వట్లేదు. అందుకని ఆ ఎలీషాను పట్టుకోవాలని పెద్ద సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యము ఎలీషా మీదకి వచ్చారు. 2వ రాజులు 6:16 నుంచి మనం చూద్దాం. పెందరకడ లేచి బయటికి వచ్చి ఆ పనివాడు ఏం చూశాడు చూడండి, గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయదు అనే దైవజనుతనగా. ఎలీషా చాలా నింపాదిగా ఉన్నాడు. చూడండి, భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పాడు. ఓ మై డియర్ సర్వెంట్, ఎందుకు భయపడుతున్నావు? ఎస్, గొప్ప సైన్యం మన మీదకి వచ్చింది యుద్ధం చేయడానికి, కానీ మన చుట్టూ గొప్ప సైన్యం ఉంది, దేవుని సైన్యం ఉంది అని చెప్పి ఏమన్నాడో చూడండి. 17వ వచనం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసిండు కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి చూచెను. చూసారా, వాడికి ఇప్పుడు అర్థమైంది ఒక విషయం. ఆయన కొండల మీద అంతా కూడా, పర్వతాల మీద దేవుని దూతలు ఉన్నారు, గొప్ప సైన్యం ఉన్నది. వాడికి అప్పటిదాకా అర్థం కాల. అప్పటిదాకా భౌతికంగానే సమస్యను చూస్తున్నాడు, ఫిజికల్గానే అమ్మో ఇంత పెద్ద సమస్య. కళ్ళు తెరవబడాల, దేవుడు యుద్ధం చేస్తున్నాడు, దేవుని రంగంలోకి దించాలి. ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడో చూడండి. 18వ వచనం, ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఎలాంటి యుద్ధం చేస్తున్నాడు, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా. అది యుద్ధం. చూసారా, ఆయన యుద్ధం చేసిన లెవెల్ వేరుగుంది. ప్రార్థన చేశాడు ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తేను. అయిపోయింది, యుద్ధం జరిగిపోయింది. ఏంటది, దేవుడు వాళ్ళందరినీ బ్లైండ్ చేసి పెట్టాడు. ఆ 1000 మంది సైన్యానికి గుడ్డోళ్ళు అయిపోయారు. దిస్ ఈజ్ హౌ వీ షుడ్ డూ వార్ఫేర్ పిల్లర్. మోషే
ఫరో మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు అందరినీ బయటికి పంపించు అన్నప్పుడు అక్కడ ఎలాంటి యుద్ధం జరిగిందో తెలుసా? ప్రతి తెగులంట ఐగుప్తు దేవతకు తీర్పు అంట, దేవుడు ఇచ్చిన తీర్పు అంట. కప్పలు, ఎస్, అదొక దేవత వాళ్ళకి. అట్లనే ఇదిగో మిడతలు వచ్చినాయి, అదొక దేవత. ప్రతి ఒక్కటి కూడా ఆ ఐగుప్తు దేవతలకు దేవుడిచ్చిన తీర్పు అంటది. సో మోషే ఒక్కడు ఫరో మీద, ఐగుప్తు మీద యుద్ధం చేస్తున్నాడు. ఎలాంటి యుద్ధం అది? భౌతిక యుద్ధమా? ఇట్ ఈస్ ఆల్ స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం. కనుక ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో చెప్తానంటే, బిడ్డ నువ్వు యుద్ధంలో ఉన్నావు. ఎవరితో ఉన్నావు? అంధకార లోకనాథులు, దురాత్మల సమూహాలు, అవి ప్రేరేపిస్తున్న మనుషులు, అవి ప్రేరేపిస్తున్న నీ ఆఫీసులో బాసులు, లేదా నీ ఇరుగు పొరుగు వాళ్ళు, అన్ని జనులు, మనుషులు. యు ఆర్ ఇన్ వార్. నీ అప్రోచ్ ఏంటి? నీ విధానం ఏంటి? చాలామంది క్రైస్తవులు శారీరక పరమైన అప్రోచ్ తీసుకుంటారన్నమాట. వాడు నా మీద కేసు పెట్టాడు, నేను కూడా పెట్టాను కేసు. వాడు నా మీద పోలీసులు రప్పించాడు, నేను తీసుకెళ్తాను పోలీసులు. వాడు నా మీద ఫైట్కి వచ్చి నేను కూడా నలుగురిని తీసుకెళ్తాను తగాదాకి. వాడు నన్ను నేను మాట అన్నాడు, నేను ఇంక 2 మాటలు అంటాను. దట్ ఈస్ నాట్ ద అప్రోచ్. ఆ అప్రోచ్లు నువ్వు, ఆ విధానంలో ఎప్పుడు కూడా జయం పొందలేను. ఎందుకంటే దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాను. బట్ వెన్ యూ టేక్ దిస్ అప్రోచ్, ఈ అప్రోచ్ తీసుకుంటే ఏమవుద్ది? యుద్ధాన్ని ఇక్కడ నుండి ఆ లెవెల్కి తీసుకెళ్ళావంటే నువ్వు ఏం జరుగుద్ది? అక్కడ నుండి నీకు జయం వస్తుంది. ఈ లోకపరమైన జడ్జి నీకు ఇవ్వవచ్చు, ఆ జడ్జి నుంచి వెంటనే నీకు విడుదల వస్తుంది. ఆ యొక్క పరాక్రమశూరుడైన దేవుని నుండి నీకు జయం వస్తుంది. యుద్ధాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి. మన అప్రోచ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ అప్రోచ్? చిన్న చిన్న సమస్యల్ని హ్యాండిల్ చేసేటప్పుడు నీ విధానం ఎలా ఉంది ఆలోచన చేయాలి. ఆర్ యూ టేకింగ్ స్పిరిచువల్ అప్రోచ్? పరిశీలన చేసుకో. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే 21 దినాల పాటు ఆయనకు ఆన్సర్ రావట్లేదంట. మీరింటికి వెళ్ళి నాకు చదువుకోవచ్చు, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. ఎందుకు ఆన్సర్ రావట్లేదు 3 వారాల పాటు అంటే, ఆఖరికి దేవదూత వచ్చి చెప్తున్నాడు, దానియేలు నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఎప్పుడో బయలుదేరాను, కానీ ఇది చీకటి శక్తులు, ఆ పర్షియా దేశం మీద ఉన్న దురాత్మల అధిపతి వాడు నన్ను రానిట్లేదు. 3 వారాలు అడ్డం పడ్డాడు పర్షియా మీద ఉన్న దురాత్మ. కానీ దానియేలు ఆపల, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎట్టకేలకు మిఖాయేలు నాకు తోడొచ్చాడు, నేను నీ దగ్గరకు వచ్చాను అంటాడు. అమేజింగ్ స్టోరీ. సో ఆత్మీయ పోరాటం ఎలా జరుగుతుందో మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. ఈ లోకలు ఉండగా ఇగో ఈ ఒంగోలు మీద ఒక అధిపతిని పెడతాడు, సైతాన్ గాడు, వాడు ఏజెంట్లు పెడతాడు. నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ బలహీనతలు ఏంటి వాడు ఫుల్గా స్టడీ చేసి ఉంటాడు వాడు. కాబట్టి నీ మీదకి ఎలాంటి సమస్యలు, వ్యక్తులు, ప్రాబ్లం తీసుకురావాలి అన్నీ వాడు అటాక్ చేస్తాడు. సో దేవుడు కోరేదంటే, బిడ్డ 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 నీ యుద్ధము వేరే లెవెల్కి తీసుకెళ్ళిపో. నీ పోరాటం ఆత్మీయ పోరాటం చేయాలి మన ఈ లోకలు. పౌలు ఏది చేసినా కానీ ఆ పోరాటం ఎలాంటిదంటే ఈ లోకలో ఆత్మీయ పోరాటం. ఎంతమంది మీద పోరాడాడు ఆయన? యూదులు, సైన్యాలు ఆయన మీదకి వచ్చినాయి. ఎవ్రీథింగ్ స్పిరిచువల్. దావీదు జీవితంలో కూడా ఆయన చేసిన యుద్ధాలన్నీ చూసినట్లయితే, ఫిలిస్తీన్లు మీద పడుతున్నారు, ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయాడు. దేవా వీరిని ఎదుర్కొందినా, వీరు నాకు అప్పగిస్తావా? బొమ్ము అక్కడ జరిగిపోతుంది యుద్ధం అంతా కూడా. వీ షుడ్ లెర్న్ పిల్లరా. అదర్వైజ్ ఏం జరుగుతుందంటే నిరుత్సాహానికి గురైపోతాం, ఎండిపోతాం, బలహీనలం అయిపోతాం, సమస్యలు కృంగదీస్తాయి, ఎప్పుడు కూడా చితికి వేసారిపోతాడు. డిఫీటెడ్ క్రిస్టియన్గా మిగిలిపోతాం. ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాలి. మరలా వచనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 10:3. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయం. వీ డోంట్ డూ వార్, వీ డోంట్ వేజ్ వార్ అకార్డింగ్ టు ఫ్లెష్ అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ అప్రోచ్ ఇట్స్ స్పిరిచువల్ వార్ఫేర్, స్పిరిచువల్ అప్రోచ్. రెండవది అవర్ ఆర్మమెంట్, మన యుద్ధ సామాగ్రి ఎలా ఉండాలి, మన యుద్ధోపకరణాలు ఏమై ఉండాలి. అవర్ ఆర్నమెంట్ చూద్దాం. 4వ వచనం, మా యుద్ధోపకరణములు లేదా మా వెపన్స్, మా ఆర్మమెంట్ ఏంటంటే పౌలు అంటున్నాడు, శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జలనంత శక్తి గలబై ఉన్నవి. ఇక్కడ ఇంకోటి మాట్లాడుతున్నాడు. తన అప్రోచ్ స్పిరిచువల్ అప్రోచ్, తన వెపన్స్ ఆర్మమెంట్ అంటే స్పిరిచువల్ వెపన్స్ అన్నీ కూడా యుద్ధోపకరణాలు, ఒక్కటి కూడా శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు. అండ్ దే హ్యావ్ డివైన్ పవర్ అంట, దైవ శక్తి ఉందంట ఒక్కొక్క ఆయుధానికి, టు డెస్ట్రాయ్ స్ట్రాంగ్ హోల్డ్స్. ఆయన వెపన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ వెపన్స్? విశ్వాసికున్న ఆయుధాలు ఏంటి? వాట్ ఆర్ ద వెపన్స్ ద బిలీవర్ హ్యాస్?
ఎఫెసీ పత్రిక కింద చదివాం 6:13 నుంచి ఇక్కడ సర్వాంగ కవచలోని ఆ భాగాల గురించి పౌలు వివరిస్తున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 6:13 నుంచి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏంటది? ఏలగనక మీ నడుమునకు బెల్ట్ ఆఫ్ ట్రూత్ పెట్టుకోవాలి, సత్యమును దట్టి కట్టుకోవాలి, నీతి అను మైమరు బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఎందుకంటే బాణాలు ఇది అటాక్ వైటల్ ఆర్గాన్స్ అన్నీ ఉండేది ఇక్కడ. ఈ వైటల్ ఆర్గాన్స్కి మరి గాయాలు అవ్వకుండా బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకోవాలి. పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనస్సును జోడు. ఈ యొక్క ఆయుధాలను మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మొట్టమొదటి బెల్ట్ ఆఫ్ ట్రూత్ పెట్టు, సత్యం అనే బెల్ట్ గట్టిగా పెట్టుకోవాలి. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు మిలిటరీ వాళ్ళు గట్టిగా పెట్టుకుంటారు బెల్ట్. ఎందుకని? ఫిట్నెస్ రాడు, ప్రిపేర్డ్నెస్ ఫర్ బ్యాటిల్. సత్యము అనే బెల్ట్ పెట్టుకొని నువ్వు బయటికి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళినా, ఇంటికి వచ్చినా, వంటగదిలోకి వెళ్ళినా, అటు నడిచినా, ఏ పనులు చేసుకున్నా సత్యం అనే బెల్ట్. ఏంటి? దుష్టుడు వాడి యొక్క ప్రధాన ఆయుధము లైస్, అబద్ధాలు, మోసాలు, అసత్యముతోటి వాడు దాడి చేస్తున్నాడు. నీ సత్యము గట్టిగా కట్టుకోవాలి. ఏంటిది? దేవుని వాక్యం అనే సత్యం. నేను రక్షించబడ్డాను, దేవుడు నా కాపరి. ఇందాక మనం పాటలు పాడాం కదా, ఎన్ని పాటలు పాడాం మనం. నా యేసే నాతో ఉన్నాడు. 8,000 పైన వాగ్దానాలు ఉన్నాయి నాకు. నేను యేసు రక్తంతో కొనబడ్డాను, నేను ముద్రించబడ్డాను పరిశుద్ధాత్మ చేత. ఐఎమ్ ఏ స్పెషల్ పర్సన్, నేను రాజులైన యాజక సమూహాన్ని. సో ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా చెప్పుకుంటుండాలి. యూ మస్ట్ డిక్లేర్ దిస్ ట్రూత్ ఆల్వేస్. సత్యం అనే గట్టి పెట్టుకోవాలి. బెల్ట్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. నేను దేవుని నీతి అయినాను. సాతాను నువ్వు ఎన్ని అబద్ధాలు నా మీద చెప్పాలని చూసినా కానీ పనిచేయ. ఐ యామ్ గాడ్స్ రైచియస్నెస్. తర్వాత పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనసు. రోమా సైనికులకు ఆ యొక్క షూస్ కింద క్లిక్స్ ఉంటాయి. క్లిక్స్ అంటే ఆ కొక్కేలు లాంటివి ఉంటాయి. వాటితోటి అథ్లెట్స్ మనం చూస్తాం పరిగెట్టేటప్పుడు వాళ్ళకి ఆ యొక్క చిన్న ఇనుము ముక్కలు ఉంటాయి. ఎందుకని? గ్రిప్ ఇవ్వడానికి వస్తున్నాడు. సో రోమా సైనికుడు పరిగెడుతున్నప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువు నెట్టలేడు. హీ హాజ్ స్ట్రాంగ్ ఫుటింగ్. అలా నిలబడతాం మనం. సో సమాధాన సువార్త వలన సిద్ధ మనసు. ఐఎమ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ టు ప్రీచ్ ద గాస్పల్. కనుక షూస్ ఆఫ్ పీస్ మనం కలిగి ఉండాలి. తర్వాత ఇవన్నీ కాక విశ్వాసమును డాలు, స్ట్రాంగ్ డిఫెన్సివ్ వెపన్. ఎన్ని ఆటంకాలు, ఎన్ని బాణాలు సైతాన్ వేసినా కానీ ఆపే శక్తి గల ఫెయిత్ ఉండాలి. తర్వాత ఆర్పుతారు. మరియు రక్షణను స్థిరస్థానం, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. సైతాన్ కూడా ఎక్కువ మైండ్ని అటాక్ చేస్తాడు. యుద్ధం అంతా జరిగేది ఇక్కడే. సో రక్షణ అనే హెల్మెట్ పెట్టుకోవాలి. ఏంటది? ఐ ఆమ్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఐ ఆమ్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఆల్వేస్ నీ ఐడెంటిటీ ఏంటో చెప్పాలి. ఆ శిరస్త్రాణాన్ని పెట్టుకోవాలి. తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఈ స్వర్డ్ ఎలాంటిదంటే పెద్ద కత్తి కాదు, షార్ట్ డాగర్ అంటారు. డాగర్ కొన్నిసార్లు మరి శత్రువు మీదకు వచ్చి క్లోజ్ కాంబాట్లో రోమా సైనికుడి కత్తితోటి పొడి చంపేస్తాడు. పవర్ఫుల్ వెపన్. విశ్వాసిగా నీకు నాకు ఉంది పవర్ఫుల్ వెపన్. ఏంటది? వాక్యం అనే ఆత్మ ఖడ్గం. స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ ఖడ్గాన్ని కొన్నిసార్లు సాతానుడు దూరం నుంచి అటాక్ చేయడు. కొన్నిసార్లు శోధనకి దగ్గరకు వచ్చేస్తాడు. నీ ముఖం మీద ఫేస్ టు ఫేస్ యుద్ధం చేస్తాడు దురాత్మలు. నీ పని అయిపోయింది, నీ జీవితం నువ్వు ఎదగలేము, ఏం చేయలేము, పని చేయలేము, నాశనం అయిపోతుంది. సాతాన వాక్యం తీయాలి. వాక్యంతో వాడే అటాక్ చేయాలి. పొడవడం నేర్చుకో. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పని చేశాడు లేదా? సాతానుడు ఆయన్ని శోధించడానికి ఆ యొక్క అరణ్యంలోనికి వచ్చినప్పుడు 3 సార్లు వాక్యంతో ఆయన వాడిని తిప్పికొట్టాడు. వాక్యం అనే ఖడ్గం. నేను కూడా అలా యుద్ధం చేయాలి. మన సొంత మాటలతో తిట్లతోటి యుద్ధం చేయలేం. మనం వాటితో ఏం పనికిరాదు, ఇంకా నష్టమే అవుతుంది. సైతాన్ని కానీ సమస్యల్ని నీ సొంత మాటలతో యుద్ధం చేయలేవు. సొంత మనుషులతోటి నీ యొక్క పన్నాగాలతో యుద్ధం చేయలేవు. యూ కెనాట్. యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని రిలీజ్ చేయాలి. ఆరాధన పవర్ఫుల్ వెపన్. 149వ కీర్తనలో మనం చూస్తాం 6వ వచనంలో, వారి నోట దేవునికి చేయు ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయండి. 2వ దినవృత్తాంతాలు 20లో మనం చూస్తాం, యెహోషాపాతు ఆయన సైన్యం అంతా కూడా ఆ గాయకులను ముందు పెడతాడు యుద్ధ రణరంగంలో. వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే శత్రువులు నశించిపోయారు. పవర్ఫుల్ వెపన్ వర్షిప్ అనేది, ప్రార్థన అనేది. ఇవన్నీ కాక
చూస్తాం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన మనం చేయాలి. దీస్ ఆర్ ద వెపన్స్. ఈ వెపన్స్ యూజ్ చేయడం నేర్చుకోవాలి. పౌలు అంటాడు, అవర్ వెపన్స్ ఆర్ స్పిరిచువల్ వెపన్స్. చాలామంది క్రైస్తవులకి ఈ వెపన్స్ వాడడం రాదండి. ఆయుధాలు పేరుకుంటే కానీ ఆయుధాలన్నీ మూలబడేసి ఉంటాయి. ఆ డాల్ అక్కడ పడేసి ఉంటుంది, ఆ బూట్లు అక్కడ పడేసి ఉంటాయి, ఆ బెల్ట్ అక్కడ పడేసి ఉంటుంది, ఆ బ్రెస్ట్ ప్లేట్ అక్కడ హెల్మెట్ పడేసి ఉంటుంది, కత్తి కూడా పనిచేయదు. కత్తి కూడా ఇవేమి లేకుండా ఆఫీస్కి వెళ్తాడు ఉదయాన్నే. సైతాన్ వాడికి నీ బేర్ బాడీ కనపడతాడు పోడవడానికి. నువ్వు బాగా కనపడతావు వాడికి యుద్ధాలు లేడానికి. అవేమి యుద్ధోపకరణాలు ధరించుకోకుండా కాలేజీకి వెళ్తున్నాడు. ఏమి యుద్ధోపకరణాలు ధరించుకోకుండా సమస్యలను ఎదుర్కొంటాడు. యూ కెనాట్. ఆత్మీయ యుద్ధం చేయాలి, ఆత్మీయ యుద్ధోపకరణాలు ధరించుకొని యుద్ధం చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఎ సీరియస్ బ్యాటిల్. జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు ఎవడని మృంగుదునా అని తిరుగుతున్నాడు. చాలాసార్లు గ్రహించకుండా, వాక్యం లేకుండా, విశ్వాసం లేకుండా, రక్షణ స్థిరస్తుడు ఏమీ లేకుండా మనం యుద్ధం చేయాలని చూస్తాము. అందుకనే ఓడిపోతాడు. పౌలు అంటున్నాడు, నో, మేము యుద్ధోపకరణాలు కలిగి ఉన్నాం. అవి ఎలాంటివంటే దేవుని ఎదుట దుర్గాలను పడదోసే పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి మా దగ్గర. పవర్ఫుల్ వెపన్స్. దీని గురించి మనం స్టడీ చేద్దాం. దుర్గాలు ఏంటి, వితర్కాలు ఏంటి, రెండు గురించి. రైట్. ఇంకా యుద్ధోపకరణాల గురించి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. సాతాన్ని జయించారంట. ఎట్లా జయించారు? యేసు రక్తము అనేది పవర్ఫుల్ వెపన్ నీ చేతిలో ఉంది. యేసు రక్తం. ఒకసారంట ఒక దైవజనుడు కైల్ వింక్లర్ అని, ఆయన చాలా మంచి సేవ చేయాలని ఎంతో ప్రార్థనాపూర్వక సేవలోకి వచ్చాడంట. బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. తర్వాత ఆయన ఒక చర్చికి పాస్టర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలం తర్వాత నువ్వు సొంతంగా సేవ చేయాలి, దేవుడు పిలుపునిస్తున్నాడు, బయటకు వచ్చేసి సొంత సేవ చేయాలి. ఆయన అనుకుంటుండగా సాతానుడు దాడి మొదలుపెట్టాడు. నువ్వు సొంత సేవ చేస్తావా? నీ పాపాలు చూడు, ఎట్లాంటి పాపాలు. నువ్వు వాట్ కైండ్ ఆఫ్ సిన్నర్ యు ఆర్ జ్ఞాపకం చేస్తాడు. నువ్వు అది చేసావు తప్పు, ఇది చేసావు, అపవిత్రుడు, నువ్వు తలంపులు పెట్టాడు, నువ్వు అసలు పనికిరావు సొంతంగా చేయడం. నీ ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు జరగవు, అద్భుతాలు జరగవు, అసలు నువ్వు పనికిరావు, నువ్వు సొంత సంఘం పెట్టదు, సొంత సేవ చేయదు, ఆ చర్చిలోనే ఏదో చేసుకుంటా ఉండు పో. ఈయన ఒక దశలో విసిగి వేసరిపోయి వదిలేద్దాం అనుకున్నాడు సేవ. ఆ రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కల్లో, బిడ్డ లే, పేపర్ తీసుకో, పేపర్లో నువ్వు చేసిన పాపాలన్నీ రాయి. పాపాలన్నీ కూడా రాస్తాడంట లిస్టు. ఇంకా రాయి, చెడ్డ తలంపులు రాయి, ఎలాంటి చేస్తా అన్నీ రాయి. సిలువగి, దాని మీద సిలువగి అనంట, సిలువని గీసి అంట పేపర్ మీద రాయి, బ్లడ్ అని రాయి, యేసు రక్తం అని రాయి. ఆయన సిలువ గీసినాడంట, బ్లడ్ రాస్తాడు. ఇంకా పాపాలు గుర్తు వస్తున్నాడు, వాటి మీద సిలువ గీసినాడంట, యేసు రక్తం రాస్తాడు. ఇంకా పాపాలు గుర్తు వస్తున్నాయి, యేసు రక్తం రాస్తాడు. ఇప్పుడు ఆ పేపర్ మొత్తం చించేసి, నేను నిన్ను విడుదల చేశాను, యు ఆర్ ఫ్రీ, గో, యేసు రక్తంలో నీకు జయం ఉందని. ఆ రాత్రి నుంచి తన జీవితం మారిపోయిందంట. యేసే నన్ను స్వతంత్రించాడు, ఆయన నాకు విడుదలనిచ్చాడు, యేసు రక్తంలో నన్ను కొనుక్కున్నాడు, నేను ప్రత్యేకించబడిన జనాన్ని, ఐ విల్ గో అని చెప్పేసి అద్భుతమైన సేవ చేయడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఈ ఉదయకాలన నువ్వు యుద్ధోపకరణాలు కలిగి ఉన్నావు. నువ్వు కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. యుద్ధోపకరణాలు సప్లై నీకు ఉందన్నాడు. వీటితో ఏం చేయాలి? నువ్వు సాతాన్ని ఓడించాలి, సమస్యలన్నిటినీ జయించాలి. నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, తన ఉద్యోగాలు వచ్చే సమస్య, మనుషులతో వచ్చే వాట్ ఎవర్ ప్రాబ్లం, వాట్ ఎవర్ ప్రెషర్, ఈ యుద్ధోపకరణాల ద్వారా జయించారు. వారు జయించారంట సాతాను మీద. ఎలా? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, ఇంకోటి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నోటితో చెప్తున్నారు, వీ బిలాంగ్ టు జీసస్, ఐ బిలాంగ్ టు జీసస్. యేసు నామములో వారు జయం పొందుతూ వచ్చారంట. ప్రియరా, మన దేవుడు అలాంటి జయం ఇవ్వడానికి వచ్చాడు. 44వ కీర్తన చూద్దాం. Psalm 44 verses 6 and 7. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియులను రక్షింపజాలదు, నా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే. అందరూ ఈ మాటలు చెప్పాలి. వీటికి ఏం కలుపుకోవచ్చు అంటే, నా స్వబుద్ధిని నమ్ముకొనను, నా స్వజ్ఞానాన్ని నేను నమ్ముకొనను, నా శక్తిని నేను నమ్ముకొనను, నా ఫ్రెండ్స్ని నమ్ముకొనను, నా ఎడ్యుకేషన్ నమ్ముకొనను, నా క్వాలిఫికేషన్ నమ్ముకొనను, నా బ్యాంక్ బ్యాలెన్స్ నమ్ముకొనను, దేనిని నమ్ముకొనను? ఎవరు నాకు జయం ఇచ్చేది మరి?
నేను నా వింటుని నమ్ముకున్నాను. మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే. మా పితరులకు జయం వచ్చిందంటే అది నీ ద్వారానే. పైన చూడండి 3వ వచనం చివరిలో, నీవే వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. ఆ వాక్యం నీ బైబిల్ అండర్లైన్ అయ్యి ఉండాలి. నీకు విజయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి ద్వారా? నీవే, నీవే, నీ ముఖ కాంతే, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే. దట్ గివ్స్ విక్టరీ టు పీపుల్. అది నా యుద్ధోపకరణాలు. నా యుద్ధోపకరణాలు ఏంటి? సో అది నా పితరులకు ఉన్న ఒకే వెపన్ ఏంటంటే నమ్మకం, విశ్వాసం. 22వ కీర్తన కూడా మనం చూస్తాం. 22వ కీర్తన 4వ వచనంలో, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. పైన 4వ వచనం, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారికి ఉన్న ఆయుధం ఏంటంటే దే హ్యాడ్ ఫెయిత్. యెహోషువ ఆ యొక్క కనాను రాజ్యాలన్నింటినీ జయించగలిగాడంటే ఆయన చాలా బలవంతుడు అయ్యుండే? నో. ఆయనకి చాలా మంచి సైన్యం ఉంది కాబట్టను వాళ్ళకి చెప్పాలంటే దే ఆర్ వెరీ ఇన్ఫీరియర్. వాళ్ళకి గుర్రాలు లేవు, రథాలు లేవు, కత్తులు, డాళ్ళు ఇవేమి లేవు. శత్రువుల కంటే చాలా తక్కువ నంబర్లో కూడా. కానీ జయం ఎలా వచ్చింది? నీవే వారికి జయం. దే హ్యావ్ ఫెయిత్. దేవుని మాటను నమ్ముకున్నారు అండ్ గాడ్ గేవ్ మైటీ విక్టరీస్. అందుకనే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. 1 John 5:4, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. అది లోకాన్ని జయించాలంటే, మనుషులు జయించాలంటే, సమస్యలను జయించాలంటే, ప్రతి విషయంలో నువ్వు అధిగమించాలంటే నీకున్న పవర్ఫుల్ వెపన్ ఫెయిత్, విశ్వాసం. హెబ్రీ పత్రిక 11లో మనం చూసినట్టయితే విశ్వాసం ద్వారా వారు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తారో మనం చూస్తాం పిల్లల. విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారంట, చనిపోయిన వారు లేచారంట, తర్వాత అద్భుత కార్యాలు జరిగించారంట. చూడండి హెబ్రీ పత్రిక 11:33, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదలను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధముల పరాక్రమశాలురి, అన్యుల సేనల్లో పారదోలిరి. ఎలా సాధ్యమైనవి? బలహీనులైన ఆర్డినరీ పీపుల్, దే హ్యావ్ ఫెయిత్. నీకు నాకు దేవుడు అద్భుతమైన యుద్ధోపకరణాలు ప్రియుల. బెల్ట్ పెట్టుకో ఆఫ్ ట్రూత్, నీతి, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, సమాధాన సువార్తలో షూస్, పీస్, విశ్వాసమును డాలు, రక్షణను హెల్మెట్, వాక్యముని ఆత్మ ఖడ్గం, ప్రార్థన, పవర్ఫుల్ వెపన్స్, వర్షిప్, ఆరాధన. యుద్ధోపకరణాలు ఉపయోగిస్తున్నావా బిడ్డ? యుద్ధోపకరణాలు ఉపయోగిస్తున్నావా? నీ సొంత ఉపకరణాలు ఉపయోగిస్తున్నావా? నీ సొబుద్ధిని, స్వజ్ఞానాన్ని, మనుషుల్ని, డబ్బుని, నీకున్న తెలివితేటల్ని వాడుతూ ఉంటే ఓడిపోతూనే ఉంటాను యుద్ధాల్లో. ప్రతి విషయంలో ఓడిపోతుంటారు. నేను నేర్చుకోవాలి. మన అప్రోచ్, మన విధానం ఏంటి? స్పిరిచువల్ అప్రోచ్. మన ఆర్మమెంట్, మన యుద్ధోపకరణాలు ఏంటి? స్పిరిచువల్ వెపన్స్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వది అవర్ ఎయిమ్, మన యొక్క లక్ష్యం ఏంటి? వాట్ ఇస్ ద ఎయిమ్? పౌలు గారు ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? వాళ్ళందరినీ జయించేసేసి ఏదో చేయాలనే? నో, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చూడండి ఆయన ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే ఇక్కడ 5వ వచనం చూద్దాం మనం. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఇక్కడ ఈ మాటలు మనం చూడాలి. 4 వర్డ్స్ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ హోల్డ్. స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే ఏంటి? ఇందాక మనం చూసాం 4వ వచనంలో, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి. దుర్గాలు, వాట్ ఈస్ ద స్ట్రాంగ్ హోల్డ్? దానికి రాయబడిన గ్రీక్ పదము ఒఖురోమా అంటే క్యాజిల్, ఒక కోట, ఒక ఫోర్ట్రెస్, ఒక దుర్గం. చూడండి సాతానుడు నా వైపు చూడండి, అందరూ కూడా జాగ్రత్త చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తలంపు అనేది పెడతాడు. థాట్ చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. థాట్స్ అని డిఫరెంట్ థాట్స్. అదంటే భయం, ఇదంటే ఇది, రకరకాల ఆలోచనలు చిన్నప్పుడే స్టార్ట్ అవుతాయి. ఆ థాట్ కాస్త ఒపీనియన్గా మారుదంట, అభిప్రాయం అవుతుంది. నెక్స్ట్ లెవెల్, ఇది నా అభిప్రాయం అండి, ఇది నేను అనుకుంటాను, ఇది అది కాస్త దుర్గం అవుద్దంట, స్ట్రాంగ్ హోల్డ్ అవుతుంది. స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఏంటో తెలుసా? దుర్గము సేఫ్ ప్లేస్ కదా. దుర్గం అంటే సాతానికి అదొక సేఫ్ ప్లేస్ నీ గుండెల్లో పెట్టుకుంటాడు. ఆ దుర్గము నిండా వాడి ఆలోచనలు ఉంటాయి. ఆలోచన కాస్త పెరిగి 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 దుర్గం అయిపోయి కూర్చుతాడండి మైండ్లో.
నీ మైండ్లో ఏంటంటే ఇది నేను అనుకున్నాను, ఇదే విధానము, నాకు తెలిసిందే కరెక్ట్, ఇదే జరగాలి, ఇదే దుర్గం. చిన్నప్పటి నుంచి దుర్గాలు ఏర్పడతారు సైతాన్. చాలామందికి దుర్గాలు ఉంటాయి. అక్కడ నుండి వాడు హాయిగా ఫైట్ చేస్తున్నాడు నీ మైండ్ మీద నుంచి. నీ మైండ్లోనే ఉంటాడు వాడు. దురలవాటు, దుష్ట తలంపులు, థింకింగ్ ప్యాటర్న్స్, ఆలోచన విధానం, ఇవన్నీ కూడా వాడు స్ట్రాంగ్ హోల్డ్స్ ఏర్పాటు చేస్తాడంట వాడు. చాలామంది ఈనాడు జరిగే యుద్ధాలన్నీ ఎలా జరుగుతున్నాయి? ఐడియాలజికల్ వార్ఫేర్స్. ఇదిగో నాజిజం, ఇది మా యుద్ధం. సో హిట్లర్ నమ్ముతున్నాడు ఏమని? మాది ఇండో యూరోపియన్ రేస్, మాది ఆర్యన్, మాది స్వచ్ఛమైన రేస్, మేము ఈ లోకాన్ని జయించాలి, పరిపాలన చేయాల్సిన మేము. అది నమ్మాడు అన్నాడు హిట్లర్. ఎందుకు నమ్మాడు? అది ఒక దుర్గం అయి కూర్చుంది ఆయన మైండ్లో. ఎప్పుడో ఒక తలంపుగా స్టార్ట్ అయింది, అది ఒపీనియన్ అయిపోయింది, అది ఐడియాలజీ, ఒక స్ట్రాంగ్ హోల్డ్. దిస్ ఇస్ వాట్, ఇదే జరగాలి, నేను అనుకున్నదే జరగాలి. చాలా కుటుంబాలు కూడా ఇవ్వంటున్నాడు స్ట్రాంగ్. భార్య భర్త లోపడరాడు ఒకళ్ళు, ఏయ్ నాది కరెక్ట్, ఇట్లా పెరిగాను, మా కుటుంబం ఇది, నాకు ఈ దుర్గం కూర్చుంది ఇక్కడ, ఇదే విధానం, నా లైఫ్ విధానం నేను మార్చుకోను, ఇదే నువ్వు మారాల్సిందే, దిస్ ఇస్ మై అప్రోచ్. దుర్గం. కొంతమందికి ఒక దురలవాటు, ఇంక వాడికి అదే దురలవాటు. ఎందుకని? వాడు చిన్నప్పుడు ఒక ఆలోచనగా మొదలైంది, థాట్ కేమ్ ఎన్ ఒపీనియన్, యాటిట్యూడ్, స్ట్రాంగ్ హోల్డ్. దుర్గం అయి కూర్చున్నాడు. ఇంక దుర్గం అయిందంటే సైతానికి మంచి ఆపర్చునిటీ. ఇక ఆ దురలవాట్లో బందీ అయిపోయి ఇంక వాడు అక్కడ నుంచి వాడు సేఫ్గా ఫైట్ చేస్తుంటాడు. వాడు సేఫ్ మరి వర్కింగ్ ప్లేస్ నీ మైండ్లోనే ఉన్నాడు, నీ హార్ట్లోనే ఉంది దుర్గం. జ్ఞాపకం చేసుకోవాలా. పౌలు అంటున్నాడు, మేము దుర్గాలు కూల్చేస్తా ఉన్నాడు. దుర్గాలు ఎలా కూల్చేస్తావా నువ్వు? మాకున్న వెపన్స్ తోటి. ఏంటి ఆ వెపన్స్? దేవుని వాక్యము, ప్రార్థన, ఓ విశ్వాసము, మా రక్షణ, మా నీతి, ఆరాధన. వీ హ్యావ్ స్పిరిచువల్ వెపన్స్ టు పుల్ డౌన్ స్ట్రాంగ్ హోల్డ్స్, కూల్చేస్, టు డెమాలిష్ స్ట్రాంగ్ హోల్డ్స్. ఇవదే కాలన నీ హృదయంలోని దుర్గాలు కూలిపోవాలి, నీ మనసులోని దుర్గాలు కూలిపోవాలి. అవి కూలకపోతే ఎంతకాలం నుంచి మనం చర్చికి వెళ్తున్నా, వాక్యాలు రాసుకుంటున్నా, నో చేంజ్. మనసే ఒక రణరంగం. సైతానికి నీకు యుద్ధం ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది, మైండ్లో జరుగుతున్నాడు. వార్ ఈజ్ టేకింగ్ ప్లేస్ హియర్. ఆ మైండ్లో వాడు ఆల్రెడీ థాట్స్ పెట్టేసాడు, వాడు రాంగ్ థింకింగ్. నువ్వు ఎప్పుడు అలానే ఆలోచిస్తావు. కొంతమంది ఏ పని చేస్తున్నా ఆలోచనలు అటే పోతాయి ఆఖరికి, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అక్కడ. ప్రార్థన చేస్తున్నా కొంతమంది అటే వెళ్ళిపోతాయి ఆలోచన. ఈవెన్ ఇన్ ప్రేయర్ వాడి థింకింగ్ ప్యాటర్న్ అంతా ఇది ఇట్లానే ఆలోచన జరిగిపోవాలి, ఇట్లానే అవ్వాలి. ఎందుకని అలా అలవాటు పడ్డా వచ్చినప్పుడు నుంచి దుర్గాలు కూలిపోవాలి. పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ఎలా? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ధ్యానం చేసే కొద్ది ఏమవుతుందంటే నీ ఆలోచనలు మారిపోతాయి. పిల్లలు చూడండి, ఒక థాట్ని మనంతా మనం తీసేసుకోలేమంట. ఒక థాట్ వచ్చిందంట, కానీ ఆ థాట్ని రీప్లేస్ చేయగలవు వేరే దాంతో. నేను కనుక ఇది నా బ్లూ ఫ్రాగ్ అంటాను అనుకోండి, నీ మైండ్లో ఏం పెట్టుకుంటావు? ఓ బ్లూ కప్ప, అదే మైండ్లో అయిపోతుంది. బ్లూ ఫ్రాగ్, వెంటనే నేను పింక్ ఎలిఫెంట్ అన్నాను అనుకో, వెంటనే మైండ్లో మారిపోతుంది. ఆ బ్లూ ఫ్రాగ్ ఎగిరిపోయింది, వెంటనే పింక్ గుండె ఏనుగు. సో నీ థాట్ ఒక పెట్టామంటే ఆ థాట్ని యూ కెన్ రిమూవ్ దట్, రీప్లేస్ దట్. సో దేవుడు ఏమంటే యూ కెనాట్ టేక్ అవే థాట్స్ తీసేయలేవు. సైతాన్ని పెట్టిన థాట్స్ అన్నింటినీ తీసేయలేవు. ఎలా తీసేయగలవు తెలుసా? యూ కెన్ రీప్లేస్ దెమ్ విత్ గాడ్స్ థాట్స్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదివే కొద్దీ, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఆలోచనలు నీలో ఎంటర్ అయ్యే కొద్దీ కూడా బలమైన కోటలాగా నీ మైండ్లో స్ట్రాంగ్గా ఫామ్ అయినప్పుడు ఈ యొక్క థాట్స్ అన్నీ కూడా ఎగిరిపోతున్నాడు. దుర్గాలు కూలిపోతాయి, రాంగ్ థింకింగ్ ప్యాటర్న్స్ పోతాయి. సో ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వర్డ్స్ని జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటి స్ట్రాంగ్ హోల్డ్, ఎందుకనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది దుర్గాలు. రెండవ వర్డ్ చూద్దాం, 5వ వచనంలో, మేము వితర్కములు అంటే ఇంగ్లీష్లో ఏముందంటే ఆర్గ్యుమెంట్స్ అని చెప్పండి. గ్రీక్ పదం దాన్ని లోగిస్మోస్ అంటారు. లోగిస్మోస్ అంటే దానికి కొన్ని అర్థాలు చెప్తాను, చదవండి. ఇమాజినేషన్ అంట. సాతానుడు ఇమాజినేషన్లు పుట్టిస్తాడు, ఊహలు పుట్టిస్తాడు. ఇవేవో ఇమాజినేషన్స్, కళల ప్రపంచంలో ఉంటారు కొంతమంది, ఏదో ఊహించుకుంటాడు. సైతాన్ని పెడతాడు ఈ ఇమాజినేషన్స్ అన్నీ కూడా. ఈ మీడియా ద్వారా ఏం జరుగుతుందంటే సినిమాలు, సీరియళ్ళు, లోకపురాణ పుస్తకాలు, వార్తలు అనే కొద్దీ చిన్న పిల్లలప్పటి నుంచి ఇమాజినేషన్లో తయారు. రాంగ్ ఇమాజినేషన్, పాపపు ఇమాజినేషన్స్, సిన్ఫుల్ ఇమాజినేషన్, చీకటి ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్స్ మోసం అంటారు. రీజనింగ్ అంటారు, నేను చేస్తుంది కరెక్ట్ అండి. వాదనలు, ఆర్గ్యుమెంట్స్ అంటారు. లోగిస్ మోసం చూసారా? సో వాడు చేసే పాపాన్ని డిఫెండ్ చేసుకుంటాడు వాడు.
నేను చేసింది రైటే, కరెక్టే. అతను ఏం చేస్తాడంటే ఆల్వేస్ వాడు నువ్వు నీ మైండ్కి పదును పెట్టు, నువ్వు ఆలోచన పెట్టుకో, నువ్వే ఆలోచన చేసి డెసిషన్ తీసేసుకో. హవ్వ దగ్గరకు వచ్చాడు, ఆది కాండాలు కదా, ఏదైనా తోటలోకి వచ్చేసి ఇప్పుడు ఏం చేశాడు, ఇది నిజమా, దేవుడు ఇట్లా అన్నాడా? సో ముందే దేవుని వాక్యాన్ని కాస్త పక్కన పెట్టాడు అనమాట. వాడు స్టార్టింగ్ వాడికి తెలుసు దేవుని వాక్యం అక్కడ ఉందంటే వాడు పని సాగదు. అందుకని దేవుడు ఇలా అన్నాడా? అది కాదు, మీరు ఆ పండు తింటే చావనే చావరు. నీ మైండ్కి కాస్త పదును పెట్టవమ్మా, ఆలోచించు, చావరు, మీరు దేవదూతలాగా అయిపోతారు. అది ఆయనకి తెలిసే ఆయన అట్లా చేస్తే వద్దంటున్నాడు. ఇప్పుడు ఇమాజినేషన్కి వెళ్ళిపోతున్నాడు అవ్వ. ఎందుకని? అప్పుడు ఆ పండు చూడగానే అది చూపులకు రమ్యమైనగా కనబడిందండి. అప్పుడు దాకా అలా కనబడాల. సో వాడు ఏం చేశాడు, థాట్ని పెట్టేశాడు. థాట్ తోటి ఇమాజినేషన్స్ తీసుకొచ్చాడు, ఆర్గ్యుమెంట్స్. ఆమె రీజనింగ్ చేసుకుంటుంది. అవును కదా, ఏం తప్పేంటి? చాలామంది యవ్వనస్తులతో మాట్లాడతారు ఇలా అంటారు. మొట్టమొదటికి థాట్ వస్తుంది, ఆ అమ్మాయికి థాట్ వస్తుంది. తర్వాత ఆ థాట్ కాస్త ముదిరిపోతాడు. అవును కదా, తప్పేంది పెళ్లి చేసుకుంటే ఇతన్ని, తప్పేంది ఈ అఫైర్లోకి వెళ్ళిపోతే, తప్పేంది ఈ యొక్క సంబంధంలోకి వెళ్ళిపోతే, తప్పేంది వాడు రీజనింగ్ చేసుకోవడం మొదలుపెట్టాను. రీజనింగ్. ఆ పాపం అదే పెద్ద పాపం కాదు కదా, చిన్న సినిమాయే కదా, చిన్న సీరియలే కదా, చిన్న చాటింగే కదా, చిన్న అఫైరే కదా, చిన్న పాపమే కదా, చిన్న పోర్నోగ్రఫీ కదా, చిన్నది. ఎస్, యూ రీజన్. సైతానికి ఇష్టం ఉన్నాడు నీ మనసులో ఆ రీజనింగ్ చేసుకుంటా ఉంటాయి. ఇమాజినేషన్స్, ఆర్గ్యుమెంట్స్, రీజనింగ్. ఇంకా మనం చూస్తే హుప్సోమా అంటే హై థింగ్. చూడు పౌలు ఇంకేం పడగొడుతున్నాడో, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకం అంటే హై థింగ్ లేదా ఎలివేటెడ్ థింగ్ అంటే హుప్సోమా అంటే. సైతాన్ ఏం చేస్తాడంటే వాడు హై థింగ్ నీ ముందు నిలబెడతాడు. దేవుని వాక్యం కంటే ఇది కొంచెం బాగుందండి అనిపించేలా చేస్తాడు వాడు. దేవుడు చెప్తున్న దానికంటే ఇది బాగుంది, ఈ ప్లాన్ బాగుంది, ఈ థాట్ బాగుంది, ఐ డూ దిస్ హై థింగ్. చాలా గాలి మేడలు కడతాడు, ఇలా వెళ్ళిపో. తర్వాత ఇంకోటి నొయ్యేమా అంటే థాట్. చూడండి, ప్రతి ఆలోచన చివరిలో మనం చూస్తే ప్రతి ఆలోచన క్రీస్తుకి లోబడినట్టు చెరపడుతున్నాడు. సో పౌలు ఏం చేస్తాడు ఇక్కడ, థాట్స్ని పట్టేస్తాడు, చెరపట్టేస్తాను. అది నువ్వు నేను చేయాలి. నీకు ఒక థాట్ తీసుకొచ్చాడు అనుకోండి సైతాన్, నీకు అర్థమైపోవాలి ఇది దేవుని నుంచి వచ్చిన తోట, సైతాన్ తీసుకొచ్చిన తోట, అర్థమైపోవాలి. ఆలోచన ఆదిలోనే థాట్ లెవెల్లో ఉండగానే దాన్ని ఏం చేయాలంట, పట్టేసుకోవాలి. చెరపట్టి ఎక్కడ తీసుకురావాలి దాన్ని, యేసయ్య పాదాల దగ్గర తీసుకురావాలి. థాట్, ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. రెండోది అన్నీ చేస్తున్నాడు, ఇమాజినేషన్స్, హై థింగ్స్. వాడిని పడద్రోస్తున్నాడు. ఎక్కడికి, ఈ దేవుని వాక్యం కంటే ముందు ఎక్కువ నిలబడాలని చూసినావా, పడదోస్తున్నాడు. ప్రతి ఇమాజినేషన్స్ని కూడా, ప్రతి రీజనింగ్ని కూడా ఏం చేస్తున్నాడు, వితర్కాలని, రాంగ్ ఆర్గ్యుమెంట్స్ని పడగొడుతున్నాడు, డిమాలిష్ చేస్తున్నాడు, కుప్ప కూల్చేస్తాడు, దుర్గాలను కూల్చేస్తున్నాడు. థాట్స్ని, ఇమాజినేషన్స్ని, ఆర్గ్యుమెంట్స్ని, దుర్గాలని, స్ట్రాంగ్ హోల్డ్స్ని కుప్ప కూలుస్తున్నాడు పౌలు. దట్ ఈస్ ద థింగ్ యూ అండ్ ఐ మస్ట్. నువ్వు నేను చేయాల్సిన పని అది. యుద్ధం అంటే అది ప్రియులారా, మనుషులను కొట్టడానికి కోసం, మనుషులు తినడానికి కోసం, ఇంకేదో చేయడం కోసం కాదు, ఆత్మలో మనం యుద్ధం చేయాలి. ఆల్ వార్ ఈజ్ టేకింగ్ ప్లేస్ హియర్. ఆయుధాలు ఉపయోగించడం, వాక్య ధ్యానంలో, ప్రార్థనలో, ఆరాధనలో, యుద్ధోపకరణలు ఉపయోగించడంలో ఏం చేస్తున్నారంటే దుర్గాలు ఒకటొకటి కూలిపోతుండాలి, రాంగ్ థింకింగ్ ప్యాటర్న్స్ పగిలిపోతుండాలి, పడతాయి. ప్రతి థాట్ ఏసుకు లోబడి చెరబడి. ఎప్పుడైతే అది జరుగుతుందో ఏం జరుగుతుందో తెలుసా, యూ విల్ గెయిన్ న్యూ గ్రౌండ్ ఎవ్రీ డే. ప్రతి దినం కూడా ఏం జరుగుతుంది, నీకు ఇంకా కొత్త ప్లేస్ను ఆధీనం చేసుకుంటావు, వాగ్దాన భూమిని ఇంకొంచెం స్వాధీనం చేసుకుంటావు, దేవుడు నీకు ఏర్పాటు చేసిన మంచి భవిష్యత్తుని ఇంకా మరి పొందుకుంటూ ఉంటావు డే బై డే. ఇది కూల్చబడకపోతే ముందు నీ మైండ్లో ఈ దుర్గాలు కూల్చబడకపోతా ఉంటే నువ్వేమీ చేయలేవు దేవుని కోసం. అందుకే సామెతలో ఒక చక్కని వచనం ఉంటుంది, పట్టణమును పట్టుకొనుట కంటే తన మనసును అణుచుకునేవాడు ముఖ్యనాడు. సో నువ్వు ఏదో చేస్తాను కాదు, ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హియర్, యూ మస్ట్ గెయిన్ విక్టరీ హియర్. పౌలు తెలుసు, ఎస్ ఈ కొరింథీయులు నా మీద దాడి చేస్తారు, కానీ వాళ్ళ వెనక దురాత్మలు పనిచేస్తాడు ఆయనకు తెలుసు. అందుకే ఏం చేస్తున్నాడు, బైండ్ చేస్తాడు. ఐ బైండ్ యూ డెవిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన చేయాలి. నీ భర్త మీద ఒకవేళ దురాత్మ పనిచేస్తున్నాడు, అర్థమైపోవాలి నీకు. ఎందుకు నా భర్త ఇలా చేస్తున్నాడు, తాగుడికి ఎందుకు అలవాటు అయిపోయాడు, ఎందుకు నా బిడ్డలు దురలవాట్లకు గురైపోయారు, వాడు వెనకున్న చీకటి శక్తులు అర్థమైపోవాలి నీకు. మోకాళ్ళ మీద సాతానా నా భర్తని పాడు చేస్తున్నాడు, నిన్ను పట్టేస్తున్నాడు యేసునామములో. నీ ఆలోచనలు, ఇమాజినేషన్, థాట్లను కూడా వీగిపో, దుర్గాలు కూలిపోతాయి యేసునామములో ఆజ్ఞాపించాలి.
ఐ బైండ్ యూ అనాలి, నేను నిన్ను బంధిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ బిడ్డల విషయంలో యుద్ధం చేయాలి, నీ భర్త విషయంలో, భార్య విషయంలో యుద్ధం చేయాలి, పాస్టర్స్ విషయం యుద్ధం చేయాలి, సంఘం విషయం, పరిచయం యుద్ధం చేయాలి. దిస్ ఇస్ హౌ వి డూ వార్ఫేర్. దుర్గాలు కూల్చి వేయబడాలి. ప్రియులరా, దేవుడు మనకు అద్భుతంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు? ఆయన పెద్ద ఎరికో గోడలు, ఆయన ఏమి యుద్ధోపకరణాలు భౌతిక పరాన్ని ఉపయోగించాల. ఆయన దేవునికి మాటకు లోబడ్డాడు. పెద్ద కేకలు వేయగా ఏం జరిగింది ఆ దినాన చూడండి. యెహోషువ గ్రంథము, ఎరికో గోడలు ఎట్లా కూలిపోయినాయి మనం చూద్దాం ప్రియులారా. శత్రువు ఎన్ని పన్నాగాలన్నా పననే, వాడికంటే మనకు శక్తి కలిగిన దేవుని మాట ఉన్నది, దేవుని వాక్యం. యెహోషువ దేవుని మాట చొప్పున యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ 6:20, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదురికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ప్రాకారాలు కూలిపోయినాయి. ఎలా కూలిపోయినాయండి? మరి ఎరుకో వాసుల యొక్క సేఫ్ ఫోర్ట్రస్, ఆ కోట కుప్ప కూలిపోయింది. ఎలా? దేవుని బిడ్డలు ఆరాధన చేస్తూ వచ్చారు, దేవుని గాన ప్రతిగానాలు చేస్తూ వచ్చారు, దేవుని మాటకు లోబడ్డారు, కేక వేశారు. కనుక పవర్ఫుల్ వెపన్ ఏంటంటే దేవుని మాట. నీ కుటుంబంలో ప్రతి సమస్యలను జయించగలవు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి సాతాను ఆటంకాన్ని పడదేయగలవు. చాలామంది జీవితాల్లో చూసినట్టయితే ఆటంకాలు ఉన్నాయి, ఎదురుగా సాతాను పెట్టిన అడ్డు గోడలు ఉన్నాయి, ఎరుక గోడలు ఉన్నాయి, దుర్గాలు ఉన్నాయి. నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఎందుకని? సాతాను గారు నీ ముందు ఆటంకాలు పెట్టాడు, వితర్కాలు పెట్టాడు, ఓ దుర్గాలు పెట్టాడు. నువ్వు ఆ కడుగు ముందుకు వెళ్ళిపోతున్నావు. నీ కుటుంబంలో అభివృద్ధి లేనేలేదు. ఎప్పుడు పోతాయి ఆటంకాలు? దేవుడే ఉన్నాడు తెలుసా, నువ్వు యుద్ధం చేయి. దేవా నువ్వే ఏదో చెయ్య, దేవుడు నేను చేస్తాను, కానీ నువ్వు ఉపయోగించు, ఆయుధాలు ఉపయోగించు. చాలామంది ఆయుధాలు ఉపయోగించడం రాక దేవుడు ఎప్పుడో చేస్తాడు. దేవుడు యూజ్ నీ వెపన్స్, వాక్యం విడుదల చేయి, ప్రార్థన చేయి, ఆరాధన చేయి, విశ్వాసం డాలు ఉపయోగించు. గో అహెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తా ఉండు అండ్ యూ విల్ విన్ మైటీ విక్టరీస్. హల్లెలూయా. యెషయా 41:15, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగాని నియమించినాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదువు, కొండలను పొట్టువలే చేయదు. ఏంటండి కొండలేంటి, పర్వతాలేంటి? నీ జీవితంలో, నా జీవితంలో వచ్చే ప్రతి ఆటంకాలు అన్నమాట కొండలు, పర్వతాలు అంటే. రైట్? సాతానుడు ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద పర్వతాలాంటి సమస్యలు తీసుకొస్తాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో పెద్ద పెద్ద కొండల్లాంటి సమస్యలు తీసుకొస్తాడు, భయం కలిగిపోయే పరిస్థితులు. నీవు నేను ఎలాంటి శక్తి కలిగిన వాళ్ళు తెలుసా అండి? పర్వతాలని పొడి చేసేవాళ్ళు అంట మనం, కొండలను పొట్టులాగా చేస్తూ ఉంటాం మనం. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి, ఆమెన్. దట్ ఈజ్ హౌ నువ్వు ఆ రీతిగా యుద్ధం చేయడం దేవుడు చూడాలి. అది ఆత్మీయ పోరాటం. అవర్ ఎయిమ్ ఏంటిది? టు డెమాలిష్ ద స్ట్రాంగ్ హోల్డ్స్. సాతాను యొక్క ఎత్తుగడలు కూలిపోవాలి, దేవుని రాజ్యం విస్తరించాలి. రెండు జరుగుతాయి అక్కడ కదా. నువ్వు అప్పుడు ఎప్పుడైతే యుద్ధం చేస్తావో సాతాను యొక్క కోటలు కూలిపోతాయి, దేవుని రాజ్యం విస్తరిస్తుంది. నీ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల చూస్తావు, దేవుని యొక్క వాగ్దానాలని ఇంకా ఇంకా పొందుకుంటూ ఉంటావు. డే బై డే నువ్వు వాగ్దాన భూమిని ఇంకా ఇంకా స్వాధీనం చేసుకుంటూ ఉంటావు నీ జీవితంలో. 2021 నుంచి అది స్టార్ట్ అవ్వాలి నీ జీవితంలో. ఇప్పుడు దాకా నీ జీవితంలో అన్నీ చెడ్డ చెడ్డ తలంపులు పెట్టేశాడు, నువ్వు అడుగు వేయలేకపోతున్నావు ముందు. నీలోనే నీకు భయం, అమ్మో, ఫియర్, వర్రీ, యాంగ్జైటీ, టెన్షన్, ఫ్యూచర్ గురించిన ఆందోళన, అమ్మో అమ్మో. ఒకవైపు పాపము, లస్ట్ అనే దురలవాటు పెట్టేశాడు, స్ట్రాంగ్ హోల్డ్ పెట్టేశాడు, పాపపు ఆలోచనలు, చెడ్డ తలంపులు, దుర్గాలు. అమ్మో, భయం అనే దుర్గం. అది కొంతమందికి ఒక పెద్ద దుర్గం, ఎందుకంటే అది చిన్నప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది ఆ దుర్గం. అది ఆ స్ట్రాంగ్ హోల్డ్లోంచి అటాక్. ఓ నువ్వు వెళ్ళలేవు, అమ్మో అది పెద్ద వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు చేయలేవు. పిల్లరా, ఆలోచనలు చెరపట్టబడాలి, వితర్కాలు, ప్రతి ఆటంకము పడద్రోయబడాలి, దుర్గాలు కూలిపోవాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో, నీ కుటుంబంలో. వీ మస్ట్ డూ దిస్ వార్ఫేర్. నువ్వు పర్వతాలను నూర్చుదు అంటాడు. రోమపత్రిక 16:20 గత వారం కూడా మనం ధ్యానం చేశాం. ఏంటది? సమాధానకర్త యొక్క దేవుడు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ కింద చితగా దొక్కించును. చిత కొట్టేశాడు దేవుడు, సాతాను నీ కాళ్ళ కింద పడేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లా ఆయనకి ముందున్న ఎన్ని రీజనింగ్ స్కీమ్స్, సాతాను గాడి స్కీమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా, వాడి తంత్రాలు, వాడి ఇమాజినేషన్స్, సైతాన్ని యుద్ధం చేసే విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఉదయకాలం ఏంటండి, థాట్స్ తోటి, ఆలోచనలు. ఓకే, తర్వాత ఇమాజినేషన్స్, రకరకాల ఇమాజినేషన్, రకరకాల థింకింగ్ ప్యాటర్న్స్. తర్వాత హై థింగ్స్ని ముందు నిలబడతారు, పెద్ద లాఫ్టీ థింగ్స్, ఆటంకాలు, స్ట్రాంగ్ హోల్డ్స్, స్కీమ్స్, డిజైన్స్, అన్ని రకాల, అంత మైండ్లోనే వాడి యొక్క యుద్ధోపకరణాలని. బట్ యూ వేజ్ వార్ ఇన్ స్పిరిచువల్ వే, స్పిరిచువల్ వెపన్స్. ఎయిమ్ ఏంటి, కూలిపోవాలి. కనుక యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయనకు అర్థమైపోయింది. ఆయన బాగా ఆకలిగా ఉన్నాడు, 40 దినాలు ఉపవాసంతో. ఆయన బాడీలో శక్తి లేదు కదా, టోటల్లీ. అటువంటి పరిస్థితిలో రాళ్ళని కాస్త రొట్టెలు వేసుకో, తిను తిను, లేకపోతే నీకు మరి నువ్వు సర్వైవ్ అవ్వలేవు, చచ్చిపోతావు. కమాన్ రొట్టెలు వేసుకో, నీకు పవర్ ఉంది కదా, నువ్వు దేవుని కుమారుడివి. జస్ట్ టర్న్ దిస్ బ్రెడ్ స్టోన్స్ ఇంటూ బ్రెడ్. ఏమన్నాడు దేవుడు? బలహీన క్షణంలో యేసయ్య వాక్యాన్ని ఉపయోగించాడు. ఏ వెపన్ ఉపయోగించాడు ఆయన? యూజ్ ద, ప్రతిసారి యేసయ్య ఉపయోగించిన వెపన్ మనం చూడాలి. ఏమనుకున్నావు నువ్వు నా గురించి అన్నాడు యేసయ్య అంటే. ఆయన ఏ వెపన్ యూజ్ చేసినట్టు? ఏమండి, శరీర సంబంధమైన వెపన్ యూజ్ చేసినట్టే కదా, శరీర సంబంధం మాట్లాడినట్టు. నువ్వు నాతో మాట్లాడబాకు, పో, బిస్కెచ్చబాకురా, పో. నరుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను. హల్లెలూయా. పోటు పొడిచాడు సాతాను. దట్ ఈస్ అ డాగర్, ఆత్మ ఖడ్గాను ఉపయోగించడం. నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు వెంటనే జ్ఞాపకం చేసుకోవచ్చు. మైండ్ ఏం చెప్తుందంటే, కమాన్ ఉపయోగించండి, మైండ్ ఉపయోగించి, ఫోన్ చేయి, వాళ్ళకి వెళ్ళి ఫోన్, అది చేయి, ఇది చేయి. బర్డ్ ఆఫ్ గాడ్ని బయటికి తేవాలి, లోపల నుంచి బయటికి. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను చెప్పాలి. ఒకవేళ ఆర్థికంగా నువ్వు కృంగిపోతున్నావు అనుకోండి, వెంటనే వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటది? సాతాను అంటాడు, నీకు ఇంకంతే, నీ కుటుంబం ఇంతే, ఆర్థికంగా కూలిపోయి ఉంటుంది, పేదరికంలో ఉంటావు, నీకేముండవు. క్రీస్తు చేసిన ఆయన మహిమలో ఆయన ఐశ్వర్యించిన ప్రతి అవసరం తీర్చును. వెంటనే వర్డ్ బయటికి తేవాలి. నా ప్రతి అవసరం ఆయన జెహోవా జైరే, యెహోవా చూసుకునేవాడు. వర్డ్ ఆఫ్ గాడ్ని బయటికి తేవడము, వర్డ్ ఆఫ్ గాడ్తో యుద్ధం చేయడం నేర్చుకోవాలి. ప్రతి థాట్ని, ప్రతి ఇమాజినేషన్ని, ప్రతి స్ట్రాంగ్ హోల్డ్ని. అలానే లూకాసు వార్త 6:8 చూద్దాం మనం. ఒకనొక సందర్భంలో యేసయ్యని ట్రాప్లో పెట్టాలని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆయన వారి ఆలోచనలన్నీ ఎరిగినవాడు అండి. చూడండి, లూకాసు వార్త 6:8. ఆయన విశ్రాంతి దినమున స్వస్థపరుచుడేమో చూద్దాం, ఆయన పట్టేసుకుందాం, ట్రాప్లో పెట్టేద్దాం వాళ్ళు అనుకుంటున్నారు. యేసయ్య అయితే ఆయన వారి ఆలోచనలను ఎరిగి ఊచ చేయగలవానితో నీవు లేచి మజనలు మనం చెప్పగా వాళ్ళు లేచినారు. ఆయన యేసయ్య ఏం చేశాడు? వారి యొక్క థాట్స్, వారి ఇమాజినేషన్స్, వారి స్కీమ్స్ ఏంటో ఆయనకు తెలుసు. సో హీ టుక్ ఏ స్పిరిచువల్ అప్రోచ్. అలానే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చేసి, అయ్యా మా ధర్మశాస్త్ర ప్రకారము పాపం చేసిన వాళ్ళని రాళ్ళతో కూడా చంపాలి, నువ్వేమంటావు? అక్కడ ట్రాప్లో పెట్టాలని చూశారు యేసయ్యని. ఏంటో ట్రాప్? ఒకవేళ ఆయన కనుక చంపేసేయండి అన్నాడు అనుకోండి, ఈయనేం రక్షకుడు అండి చంపేయమన్నాడు అని జనాలు ఆయన మీదకి ఎగదోస్తారు. ఒకవేళ చంపొద్దు ఆ స్త్రీని అన్నాడు అనుకోండి, చూడండి ఈయన ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు అంటారు. సో ఏది మాట్లాడే తప్పు. సో యేసయ్య ఏం చేశాడు ఆ టైంలో? మౌనుగున్నాడు, నేల మీద రాస్తున్నాడు, పట్టు వదలకుండా అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఎలా యుద్ధం చేస్తున్నాడు చూడండి. చూడండి 7వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8:7. వారు పట్టు వదలక అడుగుచున్నాడు. ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పాడు. ఒకటే ఒక మాట, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి వేయండి. దట్ ఈస్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. యు ఆర్ సిన్ఫుల్ పీపుల్. మీరు పాపంలో ఉండి పాపం చేసిన వ్యక్తిని చంపేయాలని చూస్తారు. వాట్ రైట్ యు హ్యావ్? ఎప్పుడైతే దేవుని మాట విడుదలవుద్దో, దేవుని సత్యము విడుదలవుద్దో, అసత్యము, సగం సత్యము నిలబడలేవు అక్కడ. హల్లెలూయా. ఒకవేళ కనుక హవ్వ కనుక ఆ దినాన నో మేము చస్తామో చావమో అవన్నీ కాదు, వాడేమన్నాడు? చాలా తెలివిగా అడిగాడు, మీరు ఈ తోట పండుల్లో దేన్ని తినకూడదు అన్నాడు, ఈ పండు తినకూడదు అన్నాడా అన్నప్పుడు ఏం చెప్పాలి వాళ్ళు? ఆన్సర్ చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఎందుకంటే రేపు పొద్దున నీ దగ్గరికి నా దగ్గరికి సాతానుడు ఇలానే దాడి చేయాలని చూసాడు. ఇది నిజమా? ఈ తోట పండ్ల చెట్లలో దేని ఫలంలో మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అట్టుదే వాడికి తెలుసు. ఆయన తినద్దనేది దేన్ని?
మంచి చెడులు తెలియనిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు. సో ఆ స్త్రీ వాడితో ఆర్గ్యుమెంట్లోకి వస్తున్నాడు, డిస్కషన్లోకి వస్తుంది. డిస్కషన్ పెట్టకూడదు, సైతాన్తో డిస్కషన్ పెడితే నీకు ప్రమాదం. వాడు ఏం చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని డౌట్ చెయ్యి అంటాడు. వాడు దేవుని వాక్యాన్ని టార్గెట్ చేస్తున్నాడు. కనుక మరి హవ్వ ఏం చేస్తుంటే వాడు డిస్కషన్లోకి వచ్చినాడు. తోటలో చెట్టు ఫలం మేము తినవచ్చును, తోట మధ్యలో చెట్టు ఫలం గురించి దేవుడు చావకుండా తినకూడదు, ముట్టకూడదని నేను చెప్పాను. అందుకు సార్ మీరు చావరు, ఏలైనగా మీరు వాడు తినమని కన్నులు తెరవబడి మంచి చెట్లు ఎరిగి దేవతల వల్లే ఉందని తెలియచే దేవునికి తెలియనగా ఏం చేసిందంటే చూడండి, ఏమనాలి తను వెంటనే సాతాను, నో, మా దేవుడు ఆజ్ఞాయించాడు, మేము దాన్ని మీరము అని ఒక మాట అన్నట్టయితే అయిపోయేది, క్లోజ్ అయిపోయింది. మనందరూ భవిష్యత్తు అటు ఉండేది. హవ్వ కనుక ఆ డిసిషన్ తీసుకున్నాడు. హవ్వ మా పని చేయకుండా ఏం చేసింది, రీజనింగ్ చేస్తున్నాడు. సాతాను గాడు నేను ఇమాజినేషన్లోకి, రీజనింగ్లోకి తీసుకెళ్తాను, మైండ్ మీద. అప్పుడు స్త్రీ చూడండి మరో మాట మాట్లాడకుండా ఆ వృక్షము ఆహారం అప్పుడు దాకా కనబడదు ఆమెకి. అబ్బా ఎంత మంచి విటమిన్స్ వస్తాయి ఇది తింటే, ఆహారం మనకు మంచిది, నాకు ఎంతో మంచి నరిష్మెంట్ దొరుకుతుంది, ఆహారం మనకు మంచిది కనబడుతుంది, అది కళ్ళకి అందమైనదిగా కనబడుతుంది, నాలెడ్జ్ కూడా వస్తుంది తింటే, రమ్యమైంది. చూసారా, దిస్ ఈజ్ హౌ ద డెవిల్ ఫైట్స్, హౌ ద వైబా. ఆమె ఇమాజినేషన్లు మారిపోయినాయి. సాతాను కూడా చెప్పే మాటలు వింటుంటే చిన్నపిల్లలు మొలుకొని ఇమాజినేషన్లు మారిపోతాయి. పాపం చాలా అట్రాక్టివ్గా కనబడతాడు, శోధనలు చాలా అట్రాక్టివ్గా కనబడతాయి, అక్రమ సంబంధాలు చాలా బాగా కనబడతాయి. తప్పే ఉంది ఇందులో తప్పే ఉంది, చెయ్యి ఏదైనా చేసేది. పాపము వలన వచ్చే జీతము మరణం. వాళ్ళు నిజంగా చచ్చిపోయారు, స్పిరిచువల్లీ దేవర్ సెపరేటెడ్. సాతాను సగం సత్యమే చెప్పాడు, ఫిజికల్గా చావరు కానీ మీరు ఆత్మీయంగా చస్తారు, అది వాడికి తెలుసు, అది చెప్పడం వాడు. కానీ వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు, దేవుని నుంచి దూరం చేయబడ్డారు. కనుక పిల్లరా, దేవుని వాక్యాన్ని ఎక్సర్సైజ్ చేయక ఆ సమస్యని తన మైండ్ తోటి హ్యాండిల్ చేయాలని చూసింది. అండ్ షీ ఫెయిల్డ్. ఎవ్రీ డే మన జీవితంలో కూడా జరిగేది ఇదే. సాతానుడు థాట్స్, ఇమాజినేషన్స్, హై థింగ్స్, ఇంకా దేవునికి నాలెడ్జ్ బైబిల్ కంటే కూడా ఇటానికి ఇంకా ఇది బాగుంటుంది సార్, ఈ రూట్లో వెళ్తే మీరు ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతుంది, ఈ రూట్లో వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది, హై థింగ్ పెద్ద పెద్దవి తీసుకొస్తారంట వాడు. హై థింగ్స్ని పాడద్రోయాలి, ప్రతి ఆలోచన వేసే కాళ్ళ దగ్గర చెరపట్టాలి, దుర్గాలు కోల్చాలి. పౌలు జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13. పౌలు బర్నబాలు పరిచర్యకు బయలుదేరారు. ప్రియులారా, మొదటి మిషనరీ యాత్ర స్టార్ట్ అయింది, అద్భుతంగా జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఫస్ట్ మిషనరీ సైప్రస్, కుప్రకు బయలుదేరు, ఐలాండ్కి బయలుదేరు. అక్కడ ఉండగా 6వ వచనం నుంచి వారు ఆ ద్వీపం ముందు అదంతటా సంచరించి పాఫు అనే ఊరికి వచ్చాడు. గాడివాడు అబద్ధ బర్యోనా యూదుని చూచారు. అతను వివేకము గలవాడై సెర్గి పౌలస్ అనే అతని అధిపతి దగ్గర ఉన్నాడు. ఆ సెర్గి పౌలస్ అనే ఆయన బర్నబాను పౌలను పిలిపించి దేవుని వాక్యం వింటున్నాడు, చక్కగా వింటున్నాడు. అయితే ఎలుమ అంటే విడిపోయారు, ఇంకొక అర్థం, ఇంకో పేరు ఇతను ఎలిమాస్ అని, ఈ యొక్క బర్యోనా అని. ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నము చేసి వారిని ఎదిరించాడు. ఎవరిని ఎదిరిస్తున్నాడు? పౌలుని, బర్నబాని. ఎందుకని? ఆ వాక్యం వింటే ఈయన ఎక్కడ మారిపోతాడో, వీడి బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని వాక్యం వినకుండా అడ్డుపడుతున్నాడు ఆ గారడివాడు. అప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు చూడండి. అయితే ఆ ఎలుమ అయినను 9వ వచనం, పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుండా. వెంటనే మబ్బు చీకటి అతను కమ్మిన కనుక అతను తిరుగు ఎవరైనా చేయి పట్టుకుని నేను వెతుకుచున్నాను. గుడ్డోడైపోయాడు. వెంటనే ఏం జరిగింది అక్కడ? దేవుని రంగంలోకి దించాడు. ప్రభువు నేను నిన్ను అటాక్ చేస్తున్నాను అట్లా. ప్రభువు, నువ్వు దేవుని మార్గాల్ని చెడగొట్టాలని చూస్తున్నావు. ఐ డూ దిస్ వార్ స్పిరిచువల్ వార్ఫేర్ చేశాను. దేవుని రంగంలో దించున్నాను. సమస్యను ప్రతి ఆటంకము, ప్రతి రాంగ్ ఇమాజినేషన్, రాంగ్ స్ట్రాటజీ అన్నీ కూడా గొప్ప కూలుతాయి యేసు నామములో. హల్లెలూయా. ఇప్పుడు యేసైన రంగంలో దించుతావో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో విశ్వాసాన్ని కనబరుస్తావో, దుర్గాలు కూలిపోతాయి. ఇవదీకాలంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం అది.
అవర్ వార్ఫేర్, ద బిలీవర్స్ వార్ఫేర్. పౌలుకి ఆయన యుద్ధం ఉంది. పౌలు జీవితంలో ఆయన శత్రువులు, ఆయన పరిస్థితులు వేరు. నీ జీవితంలో నీకున్న శత్రువులు వేరు, బట్ ద మోడల్ ఈజ్ ద సేమ్. నీకు శత్రువులు, నీ పోరాటాలు, నీకున్న కష్టాలు దేవునికి తెలుసు, బట్ దిస్ ఈజ్ ద అప్రోచ్. మన అప్రోచ్ ఏంటంటే స్పిరిచువల్ అప్రోచ్. వి ఫైట్ దేర్, మనుషులతో బాహాబాహిగా వి ఫైట్. మన యుద్ధోపకరణాలు వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయర్, వర్షిప్, ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఓ విశ్వాసం, డాలు, రక్షణ అయిన శిరస్త్రాణం, నీతి అను మైమరు, బెల్ట్ ఆఫ్ ట్రూత్. దిస్ ఇస్ హౌ వి వేజ్ వార్ఫేర్. దేనికి యుద్ధం చేస్తుంది మనం? టు డెస్ట్రాయ్ సాటన్స్ స్కీమ్స్. పిల్లరా, ప్రస్తుతం సంఘాల మీద వాడు దాడి చేస్తున్నాడు. సాతానుడు దుర్గాలు పెడుతున్నాడు. ఓ రకరకాల ఇమాజినేషన్ తీసుకొస్తున్నాడు. క్రైస్తవ కుటుంబాలను వాడు గల్లంత చేయాలని చూస్తున్నాడు. మనుషులు నాశనం చేయాలని చూస్తున్నాడు. ఎవడిని రింగుదునా అని తిరుగుతున్నాడు. సో వాడితో మనం యుద్ధంలో ఉన్నాం. అండ్ వీ డూ దిస్ స్పిరిచువల్లీ. యేసు నామములో జయం పొందాలి. మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో ఏం పొందుతున్నాడు? మనం అత్యధిక విజయం పొందుతున్నాం. రోమపత్రిక 8:37. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ గోడలు కూలిపోతున్నాయి, దుర్గాలు కూలిపోతున్నాయి, రాంగ్ ఇమాజినేషన్స్ కూలిపోతున్నాయి, మనుషులు నిలబడలేకపోతున్నారు. వై? ఈస్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ ఈస్ వేజింగ్ వార్ స్పిరిచువల్లీ. స్పిరిచువల్ వెపన్స్ ముందు ఏ నిలబడలేవు. నువ్వు ఈ ఆత్మీయ యుద్ధోపకరణాలతో వెళ్తే నీ ముందు ఎవడు నిలబడలేడు. ఈ ఉదయకాలం నుంచి ప్రభు పిలుస్తున్నాడు, నేను బిడ్డ, దిస్ ఇస్ హౌ నువ్వు యుద్ధం చేయాల్సింది ఈ విధానం. దిస్ ఇస్ హౌ యు డూ వార్. నీ పక్షాన యుద్ధం ఎవరి పక్షాన చేస్తున్నాం మనం? నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన, నీ బిడ్డల పక్షాన, సంఘ పక్షాన, క్రైస్తవ సమాజం పక్షాన నువ్వు యుద్ధం చేయాలి. పెద్ద యుద్ధం ఉంది మన ముందు. దిస్ ఇస్ హౌ వి డిఫీట్ ద డెవిల్. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరం తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. వ్యక్తిగత ప్రార్థనలో కొంతసేపు మనం గడుపుదాం. మోకాళ్ళు వంగుదాం. అందరం కూడా 1-2 నిమిషాలు మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకుందాం. నువ్వు యుద్ధంలో ఉన్నావు, జ్ఞాపకం చేసుకోవాలి. ఐ యామ్ ఇన్ ఎ వార్ఫేర్. యుద్ధంలో ఉన్నాం మనం. శరీరులతో కాదు యుద్ధం చేస్తుంది. అఫ్కోర్స్ శరీరాలను వాడుకుంటాడు సాతానుడు. నీ భర్త, భార్య, బిడ్డలు కొన్నిసార్లు నీకు యాంటీకి ప్రవర్తి. ఆ సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామనకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలన మీ జీవ వాక్కులతో చేరవచ్చి మమ్మల్ని అందరినీ స్పందించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసులంగా ఈ లోకంలో ఎలాంటి పోరాటం మాకుంటుందో, మేము ఎలా యుద్ధం చేయాలో, ఎలా యుద్ధంలో గెలవాలో మీరు మాకు నేర్పించినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. పౌలు ఆత్మీయ పోరాటాన్ని చేశాడయ్యా. శరీర ప్రకారంగా మేము ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో శోధనలు, సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా శరీర రీతిలో నడుచుకోకూడదు, శరీర రీతిలో యుద్ధం చేయకూడదు. ఆత్మీయ యుద్ధం చేయాలి. ఆత్మీయ యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. సాతాను గారి యొక్క ప్రతి ఎత్తుగడలు కూల్చివేయాలి, దుర్గాలు కూల్చివేయాలి, ప్రతి ఆలోచన చెరపట్టాలి, సాతాను ఆలోచనలు బంధించాలి. జయం పొందుకుంటూ మీ రాజ్యాన్ని విస్తరింపజేస్తూ సంఘ పరిచర్య ఉజ్జీవకరంగా జరిగిస్తూ ముందుకు వెళ్ళాలి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. డే బై డే ఈ పిలుపును అందుకున్న ప్రతి బిడ్డను బట్టి మీకు ఎంత ఈ దినాన్ని నుంచి వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యలు ఏ సమయంలో పరిష్కరించబడిగాక, దుర్గాలు కూల్చివేయబడిగాక, మీ బిడ్డల జీవితాల్లో గొప్ప బిడ్డలను అనుభవించుదురుగాక, ఏ శ్రమలో జయం పొందుకుంటూ ముందుకు సాగుదుము గాక. ఆ రీతిగా నాయన వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ గొప్ప పరిచర్య చేయడానికి సంఘముగా, వ్యక్తులుగా, కుటుంబంలో మనందరూ కూడా సిద్ధపరచుమని మీ సన్నిధిలో చేయబడిన తీర్మానాల విషయమే నమ్మకంగా జీవిస్తూ జీవితాంతం మీ కొరకు నమ్మకమైన సాక్ష్య జీవితాలు జీవించడానికి సహాయం చేయమని యేసే శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం ఈ ఉదయకాలన ప్రభువుని ప్రేమించి ఆయన ఆరాధించి ఆయన వాక్యం ద్వారా సంధించబడి వాక్యానుసారంగా జీవిస్తూ ఈ ఆత్మీయ పోరాటంలో జయం పొందుకుంటూ దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి తీర్మానం చేసిన బిడ్డలందరికీ సంఘమంత్రికి తోడై ప్రభువు రాకడ వరకు సదాకాలం నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విన్నాము కదా. మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, అన్నవరపాడు, 2వ లైను, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 950-270-8377,
మరియు 9849799210. జీవవాక్యము క్రీస్తు జీవ